డార్క్ నెక్ అంటే చాలామంది డర్ట్ ఆర్ పిగ్మెంటేషన్ ఇష్యూ అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది ఆల్వేస్ అయితే పిగ్మెంటేషన్ ఇష్యూ అయితే కాదు. డార్క్ నెక్ని అకాంతోసిస్ నిగ్రికన్స్ అని అంటారు. ఇది సింపుల్ క్లీనింగ్ ప్రాబ్లం అయితే కాదు. చాలాసార్లు ఇది బాడీ మెటబాలిజం చేంజ్ వల్ల వస్తుంది. మెయిన్ రీజన్ వచ్చేసి అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది యూజువల్లీ ఎందుకు డెవలప్ అవుతుందంటే ఎక్సెస్ జంక్ ఫుడ్, ఎక్సెస్ షుగర్, ఒబేసిటీ, లేదా ఎక్సెస్ చేయకపోవడం, లేదా అన్హెల్తీ లైఫ్ స్టైల్. అండ్ ఇది ఏ ప్లేసెస్లో అవుతుంది అంటే నెక్, ఆర్ంపిట్స్ అండ్ నకల్స్ ఏరియాలో. ఈ ఏరియాలోనే ఎందుకు ఎక్కువ అవుతుందంటే ఈ ఏరియాలో ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ ఫోల్డ్స్ వల్ల లోకల్ సెన్సిటివిటీ ఉంటుంది. ఇన్సులిన్ రిలేటెడ్ గ్రోత్ సిగ్నల్స్ ఈ ఏరియాలో ఈజీగా యాక్టివేట్ అవుతాయి. అందుకే ఎంటైర్ బాడీ కాకుండా ఈ స్పెసిఫిక్ ఏరియాలో మాత్రం డార్క్ ప్లస్ థిక్ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. యాక్చువల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? బాడీలో షుగర్ ప్రాసెసింగ్ కరెక్ట్గా అవ్వకపోతే స్కిన్ సెల్స్ అనేవి ఓవర్ గ్రో అవుతాయి. దానివల్ల నెక్లో డార్క్ ప్లస్ థిక్ వెల్వెటీ అపియరెన్స్ అయితే వస్తుంది. మెన్లో అయితే ఇది మోస్ట్లీ ప్రీ డయాబెటీస్ ఆర్ టైప్ 2 డయాబెటీస్ని ఇండికేట్ చేస్తుంది. ఉమెన్లో అయితే ఇది సేమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు పీసీఓఎస్ పాసిబిలిటీ కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డార్క్ నెక్ ఉందంటే అది డయాబెటీస్ అని కాదు, జస్ట్ ఒక ఎర్లీ వార్నింగ్ సైన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సమ్టైమ్స్ సింపుల్ ఫ్రిక్షన్ ఆర్ పిగ్మెంటేషన్ వల్ల కూడా అవ్వచ్చు. సో డార్క్ నెక్ని ఇగ్నోర్ చేయకండి, ప్రాపర్ చెకప్ ఇంపార్టెంట్.